బాగీకి అమర్కి శోభనం జరిగితేనే తనకు వినోద్కి శోభనం జరుగుతుందని చెప్పి చిత్ర బాగి అమర్ల శోభనం జరిపించడం కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తూ ఉంటుంది. చిత్రతో పాటు మనోహరి కూడా ఇష్టం లేకపోయినా అవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. గుప్తా ఇదంతా కూడా ఆరుకి దివ్య దృష్టితో చూపించడంతో ఇక ఆరు ఎంతగానో జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అదేంటి బాలిక, ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని నువ్వే కోరుకున్నావు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, నేనే కోరుకున్నాను గుప్తా గారు, కానీ ఎంతైనా ఆయన నా భర్త కదా, ఈ మాత్రం జలసి ఉంటుంది కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. చిత్ర మనోహరి ఇద్దరు కలిసి బాగిని శోభనపు పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు. మరో పక్క అమర్ కూడా పట్టు పంచ కట్టుకొని శోభనానికి రెడీ అవుతాడు. ఇక అలా అమర్ రెడీ అయిన తర్వాత బాగి చేతికి చిత్ర పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి తోసేస్తుంది. ఇక బాగి ఆ పాల గ్లాస్ పట్టుకొని అమర్ దగ్గరికి వస్తూ, ఏమండి, నేను వద్దు వద్దు అని చెప్పిన, మీకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని చెప్పిన చిత్రే దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ చేసిందండి, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి బాగి అమర్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్, ఏ లూజు, ఇప్పుడు నేను నిన్ను ఏమైనా అన్నానా, రా ఇలా వచ్చి కూర్చో అని చెప్పి బాగితో అంటూ ఉంటాడు. ఇక బాగి బెడ్ మీదకి వచ్చి కూర్చొని అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అమర్ కూడా బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదని నాకు తెలుసు. మనకి శోభనం జరిగితేనే చిత్రకు వినోద్కి శోభనం జరగాలని పంతులు గారు చెప్పారు కదా, అందువల్లే చిత్ర ఇదంతా చేసి ఉంటుంది అని చెప్పి, నీ మీద నాకేమీ కోపం లేదులే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరో పక్క మనోహరి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ, నా కర్మ కాకపోతే నేనే దగ్గరుండి వీళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేయడం ఏంటి అని చెప్పి, అమర్ మీద నాకు నమ్మకం ఉంది. ఆరుని ఎట్టి పరిస్థితులను అమర్ తన మనసులో నుండి తీసేయలేడు. కాబట్టి బాగిని భార్యగా అంగీకరించి తనతో ఎట్టి పరిస్థితులను శోభనం చేసుకోవడని చెప్పి మనోహరి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. మరో పక్క చిత్ర, వినోద్ ఇద్దరు కూడా మెట్ల దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు వినోద్, చిత్ర వాళ్ళిద్దరికీ కార్యం ఏర్పాటు చేశానన్న ఆనందంలో కిందకి వస్తూ ఉంటే, ఏంటి చిత్ర చాలా హ్యాపీగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు వినోద్, మీ అన్నయ్యకి బాగీకి శోభనం జరిగితేనే కదా మన శోభనం జరిగేది, అందుకే వాళ్ళ ఇద్దరి శోభనానికి ఏర్పాట్లు చేశాను కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను అని చిత్ర అంటూ ఉంటుంది. దాంతో వినోద్, నువ్వు అక్కడ శోభనం జరుగుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, కానీ మా అన్నయ్య సంగతి నీకు తెలీదు, మా ఆరు వదిన్ని అంత ఈజీగా మా అన్నయ్య మర్చిపోలేడు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చిత్ర, లేదు వినోద్, ఈరోజు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఖచ్చితంగా వాళ్ళ శోభనం జరుగుతుంది అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, అంత కాన్ఫిడెంట్గా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు, నో వే, మా అన్నయ్య సంగతి నాకు తెలుసు అని వినోద్ అంటూ ఉంటాడు. అందుకే కదా నేను పాలల్లో టాబ్లెట్స్ కలిపాను, మీ అన్నయ్య ఆ పాలు తాగితే చాలు ఈ శోభనం జరిగిపోయినట్టే అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో వినోద్, అమ్మ చిత్ర, నాకు తెలియకుండా ఇంతలా ప్లాన్ చేసావా అని చెప్పి అంటూ ఉంటే, అవును వినోద్, పెళ్ళైన తర్వాత మనమిద్దరం ఇలా వేరువేరుగా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో నీకు కూడా తెలుసు కదా, అందుకే ఇలా చేయక తప్పడం లేదు. ఒక్కసారి వాళ్ళిద్దరూ ఒకటైపోతే అప్పుడు పంతులు గారు మన ఇద్దరికి ముహూర్తం పెడతారు అని చెప్పి చిత్ర సిగ్గుపడుతూ ఉంటుంది. అమర్, బాగి ఇద్దరు కూడా కాసేపు శోభనం గదిలో ఒకరినొకరు చూసుకుంటారు. ఆ తర్వాత అమర్ బాగితో, నాకు నిద్ర వస్తుంది, ఇక పడుకుందామని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి సరేనండి అని చెప్పి, ఇదిగోండి ఈ పాలు తాగండి అంటూ తను తీసుకొచ్చిన పాలను అమర్కి ఇస్తుంది. అమర్ ఆ పాలు మొత్తం తాగేసిన తర్వాత పడుకోవడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. ఇక అలా ఆ పాలు తాగిన కొద్దిసేపటికే అమర్కి చాలా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే బాగి దగ్గరకు వచ్చి బాగి మీదకు వాలిపోయి, ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పి బాగితో అంటూ ఉంటే బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ బాగికి ముద్దు పెడతాడు. ఇక అలా వాళ్ళిద్దరికీ శోభనం జరిగి వాళ్ళు ఒకటవుతారు. తర్వాత రోజు ఉదయాన్నే అమర్కి చాలా లేటుగా మెలకు వస్తూ ఉంటుంది.
మరోపక్క బాగి అమర్ ఇద్దరూ కూడా గదిలో నుండి బయటకు రాకపోవడంతో మనోహరి ఆ గది ముందే టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ వీళ్ళేంటి ఇంతసేపు అవుతున్నా ఇంకా గదిలో నుండి బయటకు రాలేదో, కొంప తీసి అమర్ తన మనసు మార్చుకున్నాడా, బాగి మీద ప్రేమ కురిపించి తనతో శోభనం చేసుకున్నాడా ఏంటి అని చెప్పి మనోహరి నో, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు. అమర్ గురించి నాకు బాగా తెలుసు. ఆరు తన మనసులో ఉండగా బాగిని దగ్గరికి రానివ్వడు అని చెప్పి మనోహరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇకప్పుడు చిత్ర, మనోహరి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు. అమర్కి బాగికి ఎక్కడ శోభనం జరుగుతుందోనని నువ్వు టెన్షన్ పడుతున్నావు. కానీ నేను మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పటి వరకు వాళ్ళు కిందకి రాలేదంటే ఖచ్చితంగా శోభనం జరిగి ఉంటుంది అని చెప్పి చిత్ర, ఏంటి మనోహరి ఉదయాన్నే ఇలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు మనోహరి, ఏ చిత్ర, ఈ శోభనం జరగడం నాకు ఇష్టం లేదని నీకు తెలుసు. కానీ నువ్వు నన్ను బలవంతం పెట్టడం వల్ల వీళ్ళ శోభనం జరిగితేనే నీ శోభనం జరుగుతుందని నన్ను బతిమలాడడం వల్ల నేను తప్పక ఆ ఏర్పాట్లన్నీ నీతో కలిసి చేయడానికి ఒప్పుకున్నాను. అమర్ మీద కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఆరు తన మనసులో ఉండగా బాగిని దగ్గరికి రానివ్వడని. కానీ ఇప్పుడు పైన ఏదో జరిగింది. వాళ్ళిద్దరూ ఒకటయ్యారేమోనని నాకు అనుమానంగా ఉంది. అమర్ అంతటా అమర్ తన మనసు మార్చుకొని బాగితో కాపురం చేయడం. అమర్ తన మనసు మార్చుకున్నాడంటే దానికి కారణం ఏదో ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పవే, నువ్వే ఏదో చేసి ఉంటావు కదా అని చెప్పి మనోహరి పాలల్లో ఏం కలిపావు అని చెప్పి చిత్రని నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో చిత్ర, నేను పాలల్లో ట్యాబ్లెట్ కలిపాను. ఆ ట్యాబ్లెట్ వల్ల అమర్ బాగి ఇద్దరు ఒకటవుతారు అని చెప్పి అంటూ ఉంటే, ఎంత పని చేసావే అంటూ చిత్ర గొంతు పట్టుకోబోతూ ఉంటుంది. దాంతో చిత్ర, చూడు మనోహరి, వాళ్ళిద్దరూ ఒకటవ్వకుండా ఉండడం నీకు ఎంత ముఖ్యమో వాళ్ళు ఒకటవ్వడం నాకంత ముఖ్యం. నేను ఈ ఇంట్లో వినోద్ భార్యగా సంతోషంగా ఉంటూ నేను అనుకున్నది సాధించాలంటే వినోద్కి నాకు శోభనం జరగాలి. అలా జరగాలంటే వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. అందుకే నేను ఈ పని చేశాను. చూడు, నీ స్వార్థం కోసం నువ్వు ఎన్నో పనులు చేశావు. అవన్నీ నేను బయట పెట్టకుండా ఉండాలంటే నువ్వు నా జోలికి రాకు. నా విషయంలో నీ లిమిట్స్లో నిన్నుండమని చెప్పాను అని చెప్పి చిత్ర మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అనవసరంగా దీనికి నేనే నా విషయాలన్నీ చెప్పడం వల్ల దీనికి నేను లోకు అయిపోయాను. ఇదే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అమర్కి బాగికి మెల్లిమెల్లిగా మెలకు వస్తూ ఉంటుంది. ఇక బాగి లేచి స్నానం చేసి అమర్ ఎప్పుడెప్పుడు లేస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా అమర్ ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. అలా లేచి కూర్చున్నాక బాగి సిగ్గుపడుతూ అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఏ లూజు, ఇప్పుడు ఎందుకు నన్ను చూసి సిగ్గుపడుతున్నావని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు బాగి, రాత్రి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఇలా అమాయకంగా ఫేస్ పెట్టారు కదా, అందుకే మిమ్మల్ని చూసి నవ్వుతున్నాను అని చెప్పి బాగి అంటుంది. రాత్రి ఏం జరిగిందని చెప్పి అమర్ అంటూ ఉంటే మన ఇద్దరికి శోభనం జరిగిందని బాగి అంటుంది. దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, మన ఇద్దరికి శోభనం జరిగిందా అని చెప్పి రాత్రి జరిగిందేది కూడా నాకు గుర్తులేదు అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, ఇక చాలండి, నేను ఏమైనా అనుకుంటానని మీరు ఇలా ఏమీ గుర్తులేదని చెప్తున్నారు కదా అని చెప్పి అమర్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఆట పట్టిస్తే ఇప్పుడు ఈ విషయంలో మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ మాత్రం అసలు ఏం జరుగుంటుంది అని ఆలోచనలో పడతాడు. టైం 10 అయిపోతుంది. నేను రాత్రికి 10 గంటల వరకు ఆఫీస్కి వస్తానని చెప్పాను. వెంటనే నేను వెళ్ళిపోవాలి అని చెప్పి అమర్ స్నానం చేసి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బాగి అమర్ తనతో సంతోషంగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మొత్తానికి ఆయన నన్ను భార్యగా అంగీకరించారు అని చెప్పి బాగి చాలా సంతోషపడిపోతూ కిందికి వస్తుంది. అప్పుడు సిగ్గుపడుతూ వచ్చిన బాగిని చూసి మనోహరి, ఏయ్ ఏంటి నువ్వు ఎప్పుడు లేంది ఇంతలా సిగ్గుపడుతున్నావని అంటూ ఉంటే అప్పుడు బాగి, ఏంటి మనోహరి నువ్వు, రాత్రిపూట మా ఇద్దరికి నువ్వే కదా దగ్గరుండి కార్యం ఏర్పాటు చేశావు, మరి ఉదయాన్నే ఇలా సిగ్గుపడుతూ రాకుండా ఇంకెలా వస్తారు అని చెప్పి బాగి అంటూ ఉంటే కొంప తీసి మీ ఇద్దరికి శోభనం జరిగిపోయిందా ఏంటి అని
మనోహరి అంటూ ఉంటుంది. దాంతో బాగి నా మాటల్లో నేను చెప్పలేను అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుండి లాన్లోకి వస్తూ ఉంటుంది. లాన్లో అక్కడ ఆరు కూర్చొని ఉంటుంది. నా సంతోషాన్ని అక్కతో పంచుకోవాలి అని చెప్పి బాగి ఆరు దగ్గరికి వస్తూ ఉంటే, అదిగో బాలిక, నీ సహోదరి తన సంతోషాన్ని పంచుకోవడానికి నీ వద్దకే వస్తుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆరు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. లేదు గుప్తా గారు, నేను వినలేను, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు గుప్తా, ఆగు బాలిక, నీ సహోదరి ఏం చెప్తుందో విను అని చెప్పి గుప్తా ఆట పట్టిస్తూ ఉంటాడు. బాగి ఆరు దగ్గరికి వచ్చిన తర్వాత, అక్క, రాత్రి ఆయన నాతో ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా అక్క, ఆయన ప్రేమని పొందినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని అని చెప్పి బాగి ఆరుకి ఎంతో ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది. ఇక అలా బాగి చెప్పిన మాటలు విన్న తర్వాత ఆరు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. బాగి మా ఆయన మీద ఎంత ప్రేమను పెంచుకుంది, ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఆయన కూడా బాగితో ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇక ఆ తర్వాత బాగిని నిర్మలమ్మ సదాశివం గారు పిలుస్తూ ఉండడంతో, సరే అక్క, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఆరు, గుప్తా గారు, ఆ రణవీర్ ఏం ప్లాన్ చేస్తున్నాడో మనం ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమై తెలుసుకుందాం పదండి అని చెప్పి మాయం అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆరు శక్తులు పని చేయకపోవడంతో అప్పుడు గుప్తా, బాలిక, నీతో ఒక విషయం చెప్పాలి, ఇకపై నీ శక్తులు ఏవి కూడా పనిచేయవు. నీ పతిదేవుడు నీ సహోదరి ఇద్దరు ఒకటయ్యారు కాబట్టి నీ శక్తులన్నీ కూడా నశించాయి. ఈ భూలోకంలో నీ జ్ఞాపకాలు కూడా కొద్ది కొద్దిగా చెరిగిపోతాయని తెలియజేయడానికి ఇప్పుడు నీ శక్తులు నశించాయి. ఇకపై నీకు ఎటువంటి శక్తులు ఉండవు బాలిక. నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, రేపే నీకు ఈ భూమి మీద ఆఖరి రోజు, రేపటితో 18 రోజులు పూర్తవుతాయి కాబట్టి నీలకురించి పూలు వాడిపోతాయి, అవి జీవం కోల్పోయిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండలేవు అని చెప్పి గుప్తా ఆరుకి చెప్పడంతో ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నీకు ఇంకొక శుభవార్త చెప్పాలి బాలిక, ఇప్పుడు వాళ్ళిద్దరికీ శోభనం జరిగిపోయింది కాబట్టి మా ప్రభువుల వారు నీ మంచితనానికి మెచ్చి ఒక అవకాశం ఇచ్చారు. నీ సహోదరి గర్భంలోకి నువ్వు బిడ్డగా ప్రవేశిస్తావు, మళ్ళీ నువ్వు ఎంతగానో అభిమానించే ఈ కుటుంబంలోనే పాపగా జన్మించబోతున్నావు అని చెప్పి గుప్తా ఆరుకి చెప్పడంతో ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.